ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీ కర్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని కేజ్రీవాల్ సూచించారు. మధ్యాహ్నం ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడతారు. అనంతరం రోడ్ షోతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు కేజ్రీవాల్. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, మధ్యంతర బెయిల్ అందుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. తన స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? రైట్ రాధిక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ నేటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై ఉండనున్నారు. జూన్ 2న మళ్ళీ తిరిగి తిహార్ జైలుకు వెళ్లబోతున్నారు. అయితే 5వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించినప్పటికీ జూన్ 1 వరకు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తామంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం తిహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. కార్యకర్తల భారీ ర్యాలీ నడుమ తన నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న తర్వాత తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా భారీగా ఇటు అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన మద్దతుదారులు కానీ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అరవింద్ కేజ్రీవాల్కు ఘన స్వాగతం పలికారు. ఇక నేటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఉదయం 11 గంటలకు కనాట్ ప్లేస్లోని జెండేవాలాలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించబోతున్నారు. అక్కడ 11 గంటలకు సందర్శించిన తర్వాత 1 గంటకు ఐటీఓలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడికి భారీగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ఇండియా కూటమి సంబంధించిన నేతలు కూడా అక్కడికి రాబోతున్నారు. ఎవరైనా తనను కలవాలంటే కనుక అందరినీ అక్కడికి రావాలంటూ కూడా ఆయన ఆహ్వానం పలికారు. 1 గంటకు ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత 4 గంటలకు ఢిల్లీలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. 4 గంటలకు దక్షిణ ఢిల్లీలో, 6 గంటలకు తూర్పు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాల విజయమే లక్ష్యంగా అరవింద్ కేజ్రీవాల్ అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ బయటకు రావడం అనేది, బెయిల్పై బయటకు రావడం, అందులోనూ ఎన్నికల సమయంలో బయటకు రావడంతో ఇండియా కూటమికి ఒకంత బలం చేకూరే అవకాశం ఉందంటూ కూడా ఇండియా కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు హర్యానాలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబ్లో ఎన్నికలు ఉన్నాయి. హర్యానాలో 10 సీట్లలో కాంగ్రెస్ 9, ఆమ్ ఆద్మీ పార్టీకి 1 సీటు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ హర్యానా, పంజాబ్లో కూడా విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందరూ కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటామంటూ కూడా ఇటు ఇండియా కూటమి నేతలందరూ కూడా తెలుపుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా మొత్తం మోడీకి వ్యతిరేకంగా మోడీ బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు అందరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దానిలో భాగంగానే ప్రత్యర్థి పార్టీలను నిలువరించేందుకు ఎటువంటి కారణాలు లేకపోయినా దర్యాప్తు సంస్థలను వినియోగించి దర్యాప్తు సంస్థలను చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది ప్రధానంగా మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నాయి. దానిలో భాగంగా అంటే అవినీతి జరగకపోయినా అవినీతి జరిగిందంటూ కూడా ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవడం, వారి ద్వారా వేరే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఇదంతా కూడా 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అవినీతి జరిగింది, ప్రభుత్వ ఖజానాకు 8,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది అనేది ప్రధానంగా ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 2022లో సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ సీన్లోకి ఎంటర్ అయ్యి మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందా లేదనేది ఒక్కొక్కటిగా విజయ్ నాయర్ ఇక ప్రభుత్వ అధికారులు ఢిల్లీ లిక్కర్ పాలసీలో అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న ఆఫీసర్ను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అలా ఒక్కొక్కరిని ప్రభుత్వ అధికారులను అదుపులోకి తీసుకోవడం, వారిచ్చిన సమాచారం మేరకు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా విచారించడం, ఇలా ఒక్కొక్కరిని విచారించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన ఆధారాలను కూడా మా దగ్గర ఉన్నాయి. 9 సార్లు నోటీసులు జారీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేశామంటూ కూడా ఈడీ అధికారులు తెలిపారు. కానీ ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఎవరో ఏదో చెప్పారని అరెస్ట్ చేశారు. ఇది చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ జరిగింది అనేది ప్రధానంగా వారందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి పరిశీలిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత మొత్తంగా మధ్యంతర బెయిల్ అయితే 21 రోజుల పాటు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారంలో మోడీ 10 సంవత్సరాల మోడీ పాలన అలాగే దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేశారనే దానిపై కూడా మోడీపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారు. రాధిక.